నటరత్న నట సార్వభౌమ పద్మశ్రీ పద్మవిభూషణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన వర్ధంతి రోజు. ఈ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాకాడు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ వాకాడు గిరిజన కాలనీలో బ్రెడ్, అరటి పళ్ళు పేద గిరిజనులకి ఆరోగ్యం బాగలేని వాళ్ళకి పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటివి ఈ వాకాడు బీసీ కాలనీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో ఈ తెలుగు జాతికి ఉత్తర భారతదేశంలో ఎన్నో అవమానాలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈ భారతదేశంలోనే సంక్షేమ పథకాలకి మొట్టమొదటగా రూపకల్పన చేసినటువంటి మహానాయకుడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలే అనేక మందికి ఈరోజు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈనాటి ప్రభుత్వాలు కూడా ఆయన ఒక మార్గదర్శి. ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన చేసినటువంటి సేవలు మనందరం ఎప్పటికీ మరిచిపోలేము. మనందరం ఆయన చేసినటువంటి సేవలని ముందుకు తీసుకువెళ్ళేదానికి ఆయన నాయకత్వంలో ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనందరం పనిచేసి నందమూరి తారక రామారావు యొక్క సేవలను మనం ముందుకు తీసుకెళ్లేదానికి మనందరం కంకణబద్ధులై పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మామూలుగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం కొంతమంది చనిపోయిన తర్వాత పుడతారు. అలాంటి వ్యక్తుల్లో నిర్మాణంగా పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ఈ విధంగా ఉండే పార్టీని ఎవరు ఎన్ని కుట్రలు కుదంతాలు చేసినా ఎవరు ఏం చేయలేరు. మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా తెలుగుదేశం పార్టీ అనేది ఒక బ్రాండ్. ప్రతి కార్యకర్త కానీ తెలుగుదేశంలో ఆ రోజు ఆ లగ్నంలో ఏ విధంగా అయితే పార్టీలో చేరారో ఆ రోజు నుంచి ఈ రోజుకి కార్యకర్తలు ఎన్ని ఒడుదుడుకులు పడ్డా ఎన్ని చేసినా పార్టీ మారిన బ్రాండ్ లేదు. ఇంకా మీరు రకరకాల దగ్గరికి పోతుంటారు, మీ అవసరాలకి రకరకాలుగా చేసుకుంటారు. ఇది తెలుగుదేశం రక్తం అంటే ఆ విధంగా ఉంటుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టు తెలుగు గంగ కాలువ కూడా ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు కానీ, ఆ రాయలసీమ మీద పోవాల్సింటే మనకి స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ మనకి ఈ దారిని తీసుకొని వచ్చి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో కానీ, గూడూరు నియోజకవర్గం కానీ, అదేవిధంగా మన మండలం కానీ అన్ని పుష్కలంగా చేయగలన మహనీయులు, సాగునీరు కానీ తాగునీరు కానీ, ఎటువంటి మహనీయుల్ని మనం స్థాయిగా వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత కానీ బాధ్యత కానీ అందరి మీద ఉందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం మండల పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.